సెలవు తీసుకుంటాం. ఆషాఢ మాసం మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. రేపు వచ్చేసి అమ్మవారిది రథోత్సవం ఊరేగింపు జరుగుతుంది. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మాకు కూడా దర్శనం చాలా మంచిగా అయింది. ఎట్లా జరిగింది దర్శనం? చాలా బాగా ఏర్పాటు స్పెషల్ గా ఈసారి మాకు జోగినీస్ కి శివశక్తులు అంటే స్పెషల్ గా లైన్ పెట్టి చాలా బాగా ఏర్పాటు చేశారు మాకు. లేదు ముందు మార్నింగ్ పంపించేశారు. ఇప్పుడు కొద్దిగా పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల అది ఆపారేమో కానీ చాలా బాగా దర్శనం అయింది. రాష్ట్ర ఈ ఇయర్ బాగుంది. పోయిన ఇయర్ కొద్దిగా ఇబ్బంది అయింది కానీ ఈ సంవత్సరం చాలా బాగా ఏర్పాటు చేస్తారు మాకంటూ. చాలా అసలు చెప్పలేనంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు జోగిని లాగా మీరు వచ్చినారు కదా, శివశక్తులు కూడా వస్తా ఉంటారు. అవును. జోగినీలకు శివశక్తులకు ఉన్న తేడాలు ఏంటి అసలు? జోగిని శివశక్తులు తేడా అంటే మా లైఫ్ మొత్తం మా గాడ్ కి డెడికేట్ చేస్తాం అనమాట. వాళ్ళు ఏంటంటే కొంత శివశక్తులకి పెళ్లిళ్ళ అది ఇది ఉంటది. మేము ఏది ఉన్నా కూడా అమ్మవార్ల పేరు మీద ఉంటాం అన్నమాట. ఎన్ని ఇయర్స్ గా ఇక్కడ 12 years గా వస్తా ఉంటాం. మీ చిన్నతనం అప్పటి నుంచి ఇప్పటికి జోగిని లాగా ఏమన్నా తేడాలు అనిపిస్తా ఉన్నాయి? కానీ కొద్దిగా మార్పు వచ్చింది. స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది ఉంటుండే కానీ ఇప్పుడు అంతా కొద్దిగా అంతా బాగా ఏర్పాటు చేస్తారు. చాలా బాగుంది. ఇప్పుడు గోల్కొండ బోనం అయిందా మరి? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సండే చేస్తున్నాం గోల్కొండ బోనాలు. అవును, ఖచ్చితంగా లస్కర్ బోనాలు అంటేనే అది తెలంగాణ బోనాలు. ఇక్కడ విశిష్టత ఏంటంటే బోనాల పండుగ అంటే తెలంగాణ 2 నెలలు మొత్తం ఆషాఢ మాసం గాని శ్రావణ మాసం గాని 2 నెలలు జరుపుకుంటాం మనము. అది ప్రాముఖ్యత. అంటే ఏడాదికి ఒక్కసారి మీరు అమ్మవారిని ఇలా బోనాలు ఎత్తుకొని? ఏడాదికి ఒక్కసారి అని ఉండదు మాకు. రెగ్యులర్ గా బోనాలు దేవుని కళ్యాణాలు అవి రెగ్యులర్ గా ఉంటూనే ఉంటాయి మాకు. 12 years గా చేస్తూనే ఉన్నాం. సో ఎట్లా జరిగింది ఓవరాల్ గా? చాలా బాగా అయింది. కాకపోతే కొద్దిగా అదైంది కానీ పబ్లిక్ వల్ల కానీ చాలా మంచిగా దర్శనం. పబ్లిక్ ఏం చెప్తానంటే ఇంకా అమ్మవారిది కృప కటాక్షాలు అందరికీ ఎల్లవేళగా ఎప్పుడు ఉండాలి. పాడి పంటలు మంచిగా ఉండాలి. సకాలంలో వర్షాలు కురవాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకున్నాను. థ్యాంక్ యూ. సో మనం అమ్మవారి కళ్యాణానికి అయితే మరికొద్ది సేపట్లో చేరుకుంటాము. సో అదే వేలో దాదాపుగా ఎన్నో వంటకాలు ఇక్కడ చేస్తా ఉన్నారు. రాచిపోయే భక్తులకు వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు. దాదాపుగా క్యూ లైన్ ఎంత ఉందో అక్కడ నుంచి ఇక్కడ దాకా అమ్మవారి గుడి దాకా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. పెద్ద ఎత్తున గరిటెలతో కూడా ఇక్కడ దింపుతా ఉన్నారు. మనం చూసుకోవచ్చు. పులిహోర అంటే స్మెల్ కే మనం ఫిదా అవ్వాల్సిన ఇదేమో అట్లా చేసినారు ఇక్కడ. భక్తులకు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇస్తా ఉన్నారు. సో ఒక్కసారి మాట్లాడదాం అన్నలతో. అన్న నమస్తే, ఏ నుంచి వచ్చిర్రు? ఎట్లా ఎవ్రీ ఇయర్ చేస్తా ఉంటారా? చెప్పండి. మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం మేడం. మా తాత నరసింహ తాత ఉన్నాడు, రియాల నరసింహ తాత. ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన పెద్ద మనిషి. మా కాంగ్రెస్ సీనియర్ ఆయన టిసిసి ప్రెసిడెంట్ గిట. ఆయన మొత్తం మా తాత ఆధ్వర్యంలో అన్ని నడుస్తుంది. ఇంకోటి మా పెద్దలు అందరు ఉన్నారు. మా పెద్దలు శాంక్షన్లో అన్ని నడుస్తాయి. అన్న శేఖర్ అన్న సో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం. అన్న రండి అన్న. అమ్మవారే మీతో స్వయంగా పెట్టించుకుంటుందేమో అనిపిస్తా ఉంది నాకు ఇక్కడ చూస్తే. అమ్మవారే మీ చేతి ఇక్కడ పెట్టించుకున్నట్టు అనిపిస్తా ఉంది చూస్తే. నిజమే అనుకోవచ్చా? గడిచిన 34 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుందమ్మా. 34 సంవత్సరాలు అవుతుందమ్మా. మా పెద్ద మనిషి నరసింహ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇదంతా. మా బల్కంపేట పిల్లలందరం కలిసి మేము చేస్తున్నాం. నవీన్ రాజు ఫ్రెండ్స్ డే అంతా ఉంటుంది అనుకోవచ్చా? రాత్రి దాకా ఉంటుందమ్మా. లడ్లు పులిహోర ప్రసాదం. లడ్డు ప్రసాదం అంటే ఎట్లా పంచవచ్చు? పబ్లిక్ ఒకటి ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లడ్డు ఇస్తాం, పులిహోర ఇస్తాం. అందరు కలిసే పెడుతున్నారా? అందరు కలిసి ఫ్రెండ్స్ అందరు బస్సు వాసులు అందరం కలిసి చేస్తాం. అమ్మ ఆశీర్వాదిస్తుంది, మీరు పెడతా ఉన్నారు. అంతే. సో ఎట్లా ఉంది మరి పబ్లిక్ రెస్పాన్స్? మంచిగా ఉంటుంది అమ్మ మన దగ్గర. ఇప్పుడు కళ్యాణం అయిపోయినా ఇంకా పబ్లిక్ వస్తుంది. కళ్యాణం అయిపోయింది అనుకో దాంట్లో మనం ఎవరు వచ్చినా గిట న్యూసెన్స్ చేసిన గిట మనం పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చేస్తాం. అట్లేం లేదు, ఏముండదు మన దగ్గర. అంతా మంచిగా ఉంటది. మన దగ్గర సాంప్రదాయం ఉంటది అంతా. మనం ఎవరి ఆడపడుచులకు అందరికి మనం అందరు బస్సు అన్ని పెట్టి మనం 34 ఏళ్ల నుంచి అంటున్నారు కదా, మరి అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడాలు ఏమన్నా ఉన్నాయా? అప్పుడు తక్కువ ఉండే జనాలు పెరుగుతారు. అమ్మవారి కళ్యాణం భక్తి బయట చేసి 10 సంవత్సరం బయట చేస్తున్నాం కళ్యాణము. పబ్లిక్ పెరుగుతా ఉంది. అంటే సోషల్ మీడియా త్రూ పెరుగుతుంది అనుకో. పబ్లిసిటీ ఎక్కువ యూత్ కూడా అట్రాక్ట్ అవుతుంది. అమ్మవారి ఏం చెప్తా అనుకుంటున్నా వచ్చే భక్తులా కావచ్చు వాళ్ళందరికీ కూడా ఏం చెప్తా? అంత సుఖ సంగతులతో మంచిగా ఉండాలనే కోరుకుంటున్న అమ్మవారు కాబట్టి పబ్లిక్ పెరుగుతుంది మన దగ్గర. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉంది అనేసి ఉంటారు. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అందరూ బాగుండట్ల వల్ల అందరూ ఇంకా పబ్లిక్ పెరుగుతుంది. బస్తీవాసులందరూ కూడా ఇంకా ఇలాంటి అన్నదానాలు చేయాలని నేను కూడా కోరుకుంటాను. హిట్టీవీ
ఇక్కడ మీరు ఫౌండర్ అంటున్నారు, మీతోని వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు, ఎట్లా ఉంది మొత్తం ఒక బలం అనేది ఉంది మీ దగ్గర? చాలా బాగుంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఓకే. అంటే 34 సంవత్సరాలు అంటున్నారు కదా, మీకు ఎట్లా వచ్చింది అసలు అమ్మవారికి ఇట్లా అన్నదానం చేయాలి అని చెప్పేసి ఎట్లా వచ్చింది? కళ్యాణం చేసేటప్పుడు చేయాలని ఒక ఆలోచన. కళ్యాణం నుంచే షురు మేము. అమ్మవారి కళ్యాణం ఎప్పటి నుంచి షురు అయిందో అప్పటి నుంచి. ఎట్లా అంటే అప్పటికిప్పటికి ఎట్లున్నాయి తేడాలు? మీరు ఇంత వయసు వాళ్ళు, మీరు అన్ని చూసే ఉంటారు, అన్ని తెలుసు మీకు, ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ పెరుగుతుంది కదమ్మా. అవును. అప్పుడు ఉన్న పబ్లిక్ ఇప్పుడు ఉంటూ ఉన్నారు. అప్పుడు తక్కువ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. పబ్లిక్ ఎక్కువ. సో ఏం చెప్తారు మీతో ఇంత మంది ఉన్నారు, సో వాళ్ళకి కానీ లేకపోతే భక్తులకు కానీ ఏం చెప్తా అనుకుంటున్నారు? ఏం లేదు, అమ్మవారి దయ కావాలమ్మా. ఆశీస్సులు అందరి మీద ఉండాలి అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే అమ్మవారి దర్శనానికి మరికొద్ది చేరువలో ఉన్నప్పటికీ చాలా దాదాపు ఒక కాడ పులిహోర, మరొక కాడ అన్నదానము అక్కడ అలాంటివి చేస్తా ఉన్నారు. మరికొంతమంది అయితే అమ్మవారిని విగ్రహాలను అక్కడక్కడ ప్రతిష్ఠించి భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చేలాగా కూడా చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఇక్కడ వంటల దగ్గర ఏర్పాట్లు చేసే దగ్గర ఉన్నాము. మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ఈ గంజులతో పాటు అటు రమ్ములను అమ్మవారు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళంతా కూడా ఇక్కడ వంటలు చేస్తా ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మరి ఏమేమి వంటకాలు చేసినారు, మరి ఎట్లా ఏ విధంగా ఏ టైం నుంచి స్టార్ట్ చేసినారు అనేది కూడా అడుగుదాము. సో ఇక్కడ మనతో పాటు ఆర్గనైజర్ అన్నలు ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో చెప్పండి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు వంటలు? మేము ఈ వంటలు నిన్న ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ చేసాము. అన్ని కడగడం, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 400 కేజీల రైస్ ఇది చేస్తున్నాము. సో మనకి కూరగాయలు అవి ఇవి మనం క్లీన్ చేసుకొని స్టార్ట్ చేసే వరకు ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ చేసాం. వంటలలో ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం వచ్చేసి స్టార్ట్ చేసి అంత కడగడము, కోసుకోవడము అన్ని అయ్యే వరకు, అంటే కొంచెం పెద్ద ఎత్తున చేస్తాం ఎవ్రీ ఇయర్. ఏం వంటలు చేస్తుర్రు అన్న ఎక్కువ? బగారన్నము, వంకాయ మసాలా. తెలంగాణ మేజర్ థింగ్ ఓన్లీ వెజిటేరియన్ ఇది చేస్తామండి, నాన్ వెజ్ చేయము. బగారన్నం, వంకాయ మసాలా, పాలకూర పప్పు, సాంబారు అండ్ ఇది రైతా, పెరుగు. ఎన్నేళ్లుగా చేస్తా ఉన్నారు? మేము ఆల్మోస్ట్ ఒక 22 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అప్పటి నుంచి చేస్తున్నాం. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము అందరం ఇక్కడే ఏరియా. మా ఫ్రెండ్స్ ఉన్నారు అమెరికా నుంచి కూడా, మాకు అంతా ఫండ్ చేసుకుంటాం మేము. మా ఫ్రెండ్స్ వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా అంతా గెట్ టుగెదర్ అయ్యి ఈ పండుగకి, ఇక్కడ ఏం పొలిటికల్ అజెండా ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతా రీయూనియన్ అయ్యి కొలాబరేట్ చేసుకొని అందరం ఒక్కొక్క ఎంతో అంత అమౌంట్ వేసుకొని ఎవ్రీ 22 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము. ఇక్కడ నుంచి పుట్టి పెరిగిన వాళ్ళు, లేకపోతే మా ఫ్రెండ్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరం ఒక దగ్గర యునైట్ అయ్యి ఒక ఫండ్ లాగా క్రియేట్ చేసుకొని మేము ఇది చేస్తుంటాం. మేము జస్ట్ ఒక 5 కేజీస్ నుంచి స్టార్ట్ చేస్తాం చిన్నప్పుడు. అక్కడ నుంచి ఇప్పుడు 400 కేజీలు. సో మాకు ఆ ఫండ్ చేసుకొని అంత కొలాబరేట్ అయ్యి ఏం పొలిటికల్ అజెండా లేకుండా మేము ఈ అన్నదానం ప్రోగ్రామ్ చేస్తాం. ఎట్లా ఉంది భక్తుల రెస్పాన్స్? భక్తుల రెస్పాన్స్ ఇప్పుడు మీరు చూస్తారు, ఈ జస్ట్ 400 కేజీలు 2 గంటలు అయిపోతుంది. అంత మేము ఈ ఏరియాలో ఫస్ట్ స్టార్ట్ చేసేదే మేము. అంటే ఎర్లీగా 12 o'clock. ఇప్పుడు కళ్యాణం అయిపోయింది, అమ్మవారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కళ్యాణం అయిపోగానే ఎంబటే మనది ఇమీడియట్ గా స్టార్ట్ చేసి పెట్టేస్తాము. భక్తుల రెస్పాన్స్ ఇప్పుడు చూస్తున్నారు మీరు. మెట్రో సౌకర్యం ఉంది, ఇది MMTS ఉంది మాకు ఇక్కడ పక్కకే, జస్ట్ 1/2 కిలోమీటర్లో MMTS. ఇక అందరికి ఇక్కడ నుంచి కమ్యూట్ అయిపోయి ఫస్ట్ మనదే వస్తుంది అనమాట, అంటే గుడికి వెళ్ళే దారిలో. సో ఇక్కడే ఇక ఈ ఏరియాలో ఈ లైన్ లో చూస్తే ఇదే చాలా పెద్దది. అంటే మాకు అవార్డులు కూడా వచ్చాయండి. బెస్ట్ అంటే నీట్ గా ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళు, బెస్ట్ ప్రోగ్రామ్ చేసేటట్టు అని మాకు అవార్డులు కూడా వచ్చాయి. 3 times వచ్చాయి అనమాట. సో ఈ ఏరియాలోనే మేము ఇదే కమ్యూనిటీ హాల్లో, BJJR నగర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్, జై భవానీ, రేణుకా జయ భవానీ, ఇది అన్నదానం ప్రోగ్రామ్ అనమాట ఎవ్రీ ఇయర్. సో ఇది కళ్యాణానికే చేస్తారా అన్న, లేకపోతే అమ్మవారి నవరాత్రులు చేస్తాము. అంటే అప్పుడు అన్నదానం రెగ్యులర్ గా అవుతుంటది, ప్లస్ ఇక్కడ గణపతి ఇది చేస్తాము, ప్లస్ బోనాలు. సో అన్నిటికీ మేము ఇది చేస్తాం. మేజర్ గా ఏంటంటే ఈ పెద్ద పండుగ అంటే ఇంకా మాకు ఇదే సేమ్ పెళ్లి భోజనం లాగానే పెడతాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇంకా ఇలానే కంటిన్యూషన్ చేయాలి అని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటూ ఉంటున్నాము. సో మండపానికి అయితే వెళ్దాము ఒకసారి మనం భక్తుల రష్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఉంది. అండ్ మనం చూడొచ్చు ప్రతి ఒక్క విగ్రహ అమ్మవారిని ఏర్పాటు చేసి అక్కడక్కడ వంటలు పులిహోర కావచ్చు, లడ్డు ప్రసాదాలు పంపిణీ చేస్తా ఉన్నారు. అక్కడక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. లైన్ గా కూడా అమ్మవారి కళ్యాణం అవ్వడం ఆలస్యం లేదు, వెంటనే భోజన ఏర్పాట్లు కూడా భక్తులకు ఉంటున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఒకసారి మనము ఆ అమ్మవారి కళ్యాణ మండపంలోకి వెళ్దాము. మరి భక్తుల రష్ ఏ విధంగా ఉంది, మరి
పూజలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా నేను టీవీతో చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. సో మనం చూడొచ్చు భక్తుల రద్దీ కూడా ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి. దాదాపుగా ఎంత పెద్ద బెటాలియన్లు అయితే దిగినారు, దాదాపుగా ఒక 10,000 మంది దిగినప్పటికీ కూడా ఇప్పటికీ రష్ అనేది ఎక్కువనే అవుతుంది. ఎందుకంటే ధర్మ దర్శనం కాబట్టి చాలా వరకు అటు స్త్రీలు కావచ్చు ఇటు పురుషులంతా కూడా చాలా వరకు తండోపతండాలుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎక్కడి నుంచో వస్తా ఉన్నారు. ఆయన దాదాపుగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పోలీసులు అందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా క్యూ లైన్ అనేది ఎక్కువగా మారిపోతుంది. దాదాపుగా వాళ్ళకు ఆపలేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉంటున్నారు. ఎందుకంటే క్యూ అనేది ఎక్కువగా రావడంతో వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు దాదాపుగా వాళ్ళంతా కూడా క్యూ లైన్ లో వస్తా ఉన్నారు. వచ్చినప్పటికీ కూడా ఇంకా రద్దీ అనేది ఎక్కువగా మారిపోయి వాళ్ళ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో కూడా అవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. దాదాపుగా ఒక్కొక్కరిని పంపించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ క్రౌడ్ అనేది కంట్రోల్ అవ్వలేని పరిస్థితి. మనం చూడొచ్చు వాళ్ళందరినీ కూడా ఇట్లా జాయింట్లుగా పట్టుకొని హ్యాండ్స్ పట్టుకొని అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా మనకి ఇక్కడ చూస్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా హ్యాండ్స్ అందరూ పట్టుకున్నప్పటికీ ఒక్కసారిగా రద్దీ అనేది ఎక్కువగా రావడంతో అటు మహిళలు కావచ్చు పురుషులు వాళ్ళంతా కూడా ఒక్కటే లైన్ లో ఇరుక్కుపోయిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. సో వీళ్ళంతా కూడా మండపానికి అమ్మవారికి చేరువలో ఏదైతే కళ్యాణం ఉందో ఆ కళ్యాణానికి సంబంధించి వాళ్ళంతా కూడా దర్శనాని కోసం ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. అయినప్పటికీ ఇంకా క్రౌడ్ అనేది ఎక్కువగా మారడంతో కూడా బార్గెట్లు అనేవి ఎక్కువగా పెడుతున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపుగా ఆ ఏరియా అనేది పెద్దగా ఉన్నప్పటికీ క్రౌడ్ అనేది ఇంకా ఎక్కువగా ఉండడంతో మొత్తం పోలీసులకు కూడా ఇక్కడ ఇబ్బంది కలిగిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో పిల్లలతో పాటు పిల్లలు చిన్న ముసలి మూతగా అంటూ తేడా లేకుండా అందరు కూడా అంటే ఏదైతే ధర్మ దర్శనం ఉందో వాళ్ళందరికీ వెళ్ళడంతో క్యూ అనేది ఎక్కువ మారిపోతున్న పరిస్థితి అయితే కనిపించవచ్చు. దాదాపుగా పిల్లలందరినీ కూడా పట్టుకొని ఇక్కడ క్యూ లైన్ లో నిల్చున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఒక్కసారిగా వాళ్ళందరినీ వదలడంతో తండాలుగా కూడా అటు పిల్ల పెద్ద అనే తేడా లేకుండా కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా మనం మండపంలోకి వెళ్ళి ప్రయత్నం అయితే చేద్దాము. మరి ఏ విధంగా అక్కడ కూడా రష్ అనేది నమోదైందని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.